నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని మొత్తం చుట్టి వస్తుందట. సరే, చుడితే చుట్టింది. ఈలోపు ప్రాణాలు పోతున్నాయి కదా. ప్రపంచాన్ని చుట్టి వచ్చే లోపు అబద్ధం కాస్త నిజమైపోతుంది, నిజం కాస్త అబద్ధమైపోతుంది. కానీ నిండు ప్రాణం బలైపోయింది. ఇప్పుడు కేరళని కుదిపేస్తున్న ఒక అంశం, కేరళనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసిన అంశం. తెలుగు రాష్ట్రాల యువతకు కానీ, భారతదేశంలోని యువత కానీ, ముఖ్యంగా కేరళ యువత కానీ రగిలిపోతున్న ఒక అంశం సింజిత దీపక్ల అంశం. సోషల్ మీడియా ఎలా తయారైందంటే ప్రస్తుతం ముఖ్యంగా ఈ అంశంలో సినిమాలో ఏం చేస్తారంటే విలన్ చంపేస్తాడు ఒకడిని, వీడే చంపేసి వీడే వెళ్ళి ఒక దండేసి దండం పెట్టేస్తాడు, రెస్ట్ ఇన్ పీస్ అంటాడు. సేమ్ సింజిత దీపక్ల అంశంలో ఇదే జరిగింది. దీపక్ది ఒక వీడియో, ఒక మహిళను తాకిన వీడియో బయటకు రాగానే ఈ దీపక్ని చంపేయాలి, ఈ దీపక్కి ఉరివేయాలి, ఈ దీపక్ని జైల్లో వేయాలి, ఈ దీపక్కి కఠినంగా శిక్ష విధించాలి, ఇలాంటి మానవ మృగాలు పురుషుల్లో మగజాతులు ఎక్కువైపోయాయి అని చెప్పేసి అని పోస్టుల మీద పోస్టులు పెట్టారు. ఓకే, అయిపోయింది. ఆ దీపక్ ఏం చేశాడు? నేను ఆ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చనిపోయాక అప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా అంతా కూడా వెళ్ళి ఆ వీడియోని మరొకసారి పరిశీలించారు. వైరల్ అయిన వీడియోని పరిశీలిస్తే అబ్బెబ్బే, దీంట్లో దీపక్ది తప్పేం కనిపించట్లేదే, ఆ మహిళ సింజితనే కదా, కావాలనే వీడియో తీసి కావాలనే తాకించుకొని ఆ దీపక్ పైన నెపాన్ని నెట్టేసింది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం అని. ఇప్పుడు ఈ సింజితాని సేమ్ డైలాగ్, సింజితాని అరెస్ట్ చేయాలి, సింజితాని జైల్లో వేయాలి, సింజిత లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి తగిన శిక్ష విధించాలి అని ఇప్పుడు పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎవరైతే దీపక్ని లోపలేయాలి అన్నారో ఈ సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ, ఈ నెటిజన్లు కానీ, అతను ఆత్మహత్య చేసుకోగానే వెంటనే లేదు లేదు అతను అమాయకుడు, ఈ సింజితానే లోపలేయాలి, జైల్లో వేయాలి, అరెస్ట్ చేయాలంటూ ఉన్నారు. ఏం చేయాలి? సోషల్ మీడియా కావాలి, కరెక్టే. బట్ సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రాణాలు తీసే స్థాయికి, ప్రాణాలతో అంటే బలవన్మరణం ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అందుకని సోషల్ మీడియా నిప్పు లాంటిది, దూరంగా ఉండి చలి కాచుకుంటే బాగుంటుంది, వెళ్ళి లోపల చెయ్యి పెడితే కాలిపోతుంది. సో సోషల్ మీడియా నిప్పు, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏం జరిగింది అనేది మీరు చాలా చూసే ఉంటారు, నేను కొంత వివరంగా చెప్పదలుచుకున్నాను. జనవరి 16వ తేదీన కోజికోడ్ జిల్లా, కేరళలో కోజికోడ్ జిల్లా ఆనందపురానికి చెందిన దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఓ టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ బస్సులోనే సింజిత ముస్తఫా, ఇదే కోజికోడ్ జిల్లా వడకర ప్రాంతానికి చెందిన ఆవిడ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, యాక్టివిస్ట్ అంట. ఆవిడ బయోలో, ఇన్స్టాగ్రామ్ బయోలో సైకాలజిస్ట్ అని కూడా చెప్పుకున్నారు, ఏదో కామర్స్ లెక్చరర్ అని కూడా చెప్తా ఉన్నారు. లేదు ముస్లిం లీగ్ పార్టీ తరపున ఆవిడ ఒక గ్రామానికి, పంచాయతీకి వార్డు సభ్యురాలుగా పోటీ చేసి కూడా గెలిచారు, పనిచేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది వీళ్ళ ప్రొఫైల్. సో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బస్సులో ఖాళీ లేదు, నుంచొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ బస్సు బాగా రద్దీగా ఉంది. అయితే ఈ దీపక్ అనే వ్యక్తి, అంటే పేరు తెలియదు ఎవరో, ఈ వ్యక్తి నన్ను తాకరాని చోట ప్రైవేట్ పార్ట్లో, మెడ కింద భాగాన ప్రైవేట్ పార్ట్లో అసభ్యంగా తాకాడు. ఇలాంటి వాళ్ళు బస్సుల్లో ఎక్కువైపోతూ ఉన్నారు, మహిళలకి రక్షణ లేదు అని ఒక 9 నుంచి 10,000 మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న ఈ సింజిత ముస్తఫా అనే ఆవిడ రీలు పోస్ట్ చేశారు. ఎప్పుడు? జనవరి 16వ తేదీన పోస్ట్ చేశారు. ఆ రీల్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. జనవరి 17వ తేదీ నాటికి, 16న పోస్ట్ చేస్తే 17వ తేదీ నాటికి 2 మిలియన్ 20 లక్షల మంది చూశారు. ఆ 17వ తేదీనే ఈ దీపక్ అనే వ్యక్తి పుట్టినరోజు, జన్మదినం రోజున ఆయన వీడియో వైరల్ అయింది. పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకోలే. బంధువులు, స్నేహితులు, ఉద్యోగం చేసే చోట తోటి ఉద్యోగులు ఏంటి, ఏం జరిగింది అని అడిగితే సమాధానం చెప్పుకోలేక దీపక్ అలాడిపోయాడు. నేను అలాంటి కాదు కదా, మీ అందరికీ తెలుసు కదా, నాకు తెలియదు, ఆ బస్సు రద్దీగా ఉంది, నా మాన్న నేనేదో ముందుకు పోయాను, ఆ అమ్మాయి ఎందుకు వీడియో తీసిందో నాకు తెలియదు అని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రోజంతా బర్త్డే వేడుకలు కూడా చేసుకోలేదు, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర
తల్లి తండ్రి దగ్గర కూడా తన బాధను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత 17వ తేదీ రాత్రి వెళ్ళి పడుకున్నాడు. 18వ తేదీన జనవరి 18 ఆదివారం రోజున ఎంతకీ తలుపు తీయలేదు. తలుపు బద్దలగొట్టి చూస్తే ఉరివేసుకుని బలవన్ మరణానికి దీపక్ పాల్పడ్డాడు. అప్పటిదాకా ఇదిగో దీపక్ని చంపేయండి, కొట్టేయండి అని సోషల్ మీడియా అన్న వాళ్ళు దీపక్ మద్దతు తెలపడం ప్రారంభించారు. ఈ తల్లి ఏమన్నారో తెలుసా? దీపక్ తల్లి ఆ వీడియో పోస్ట్ చేసిన చింత కంటే ఈ నెటిజన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ప్రమాదకరం అన్నారు. ఆలోచించాలి ఈ విషయాన్ని. ఈ కమెంట్లు పెట్టేవాళ్ళు వీళ్ళే కొంత ప్రమాదకరం. నిజానిజాలు తెలుసుకోకుండా, వీడియోలను సరిగా పరిశీలించకుండా ఈరోజు నా కొడుకు చావుకు కారణమయ్యారు అని. దీంతో ఆవిడ కూడా ఒక వీడియోలు చేసింది, షింజిత కూడా. లేదు అతను తాకాడు, అందుకనే నేను వీడియో పోస్ట్ చేశాను, అసభ్యంగా అతను ప్రవర్తించాడు, లేదా నేనెందుకు చేస్తాను, కావాలని ఆవిడ కూడా ఒక వీడియో విడుదల చేశారు. బట్ దీనికి సంబంధించి ఈ దీపక్ తల్లి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బస్సులోని సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలించారు. బస్సు సిబ్బందిని విచారించారు. ఎక్కడా కూడా దీపక్ అసభ్యంగా కదిలినట్లు మూమెంట్స్ ఎక్కడా లేవు అని కూడా పోలీసులు నిర్ధారించారు. దీపక్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే ఆత్మహత్యకు పురుకొల్పడం, దీనికి సంబంధించి ఈ షింజిత పైన కూడా కేసు నమోదు చేశారు. షింజిత ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దేశం విడిచి ఏమైనా పారిపోయారా, పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆవిడ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఆవిడ మంగళూరు ఎటో పారిపోయారనేది తెలుస్తూ ఉంది. తప్పు చేయనప్పుడు పారిపోవడం దేనికి? తన వాదన బలంగా వినిపించవచ్చు కదా షింజిత అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడు కేరళలో ఎక్కడ చూసినా సరే యువత కానీ, ఒక నడి వయస్కులు కానీ, వృద్ధులు కానీ బస్సులు ఎక్కుతూ కొన్ని అట్టపెట్టెలు ఇవన్నీ కూడా పెట్టుకొని చేతులకి, బాడీకి అంటే ఏమీ టచ్ అవ్వకుండా, అమ్మ నేనేం టచ్ చేయలేదమ్మా అని కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ కోసం కావచ్చు, రీల్స్ కోసం కావచ్చు పోస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కావాలని తాకపోయినా మీరు కావాలని మమ్మల్ని తాకాడు అని వీడియో పోస్ట్ చేస్తే రేపు మేము మరొక దీపక్లాగా అయిపోవాల్సి ఉంటుందేమో, పురుషులు మగాళ్ళు ఇలా అయిపోవాల్సి ఉంటుందేమో అని కేరళలో రీల్స్ మీద రీల్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇక్కడ నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, నాకు జెండర్ ఈక్వాలిటీయే కావాలి. స్త్రీ పురుషులు సమానమే, వేరు కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మన తల్లి పొద్దున లేచి ఇంటి పనులు చేసి మనకు భోజనం చేసి విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది, పొద్దున్న నుంచి నైట్ దాకా కూడా. అలాగే తండ్రి ఏం చేస్తాడు? ఉదయాన్నే జాబ్కి వెళ్తాడు, సాయంత్రం దాకా పని చేస్తాడు, మన ఫీజులు కడతాడు, మనకు తిండి పెడతాడు, అన్నీ చేస్తాడు. తల్లి పాత్ర తల్లిది, తండ్రి పాత్ర తండ్రిది, పురుషుడి పాత్ర పురుషుడిది, స్త్రీ పాత్ర స్త్రీది. దాన్ని ఎవరు కూడా మనం కాదనలేం. బట్ ఏంటంటే పురుషులు నేరాలు చేస్తే వెంటనే హైలైట్ అవుతాయి, బట్ మహిళల నేరాలు పెద్దగా హైలైట్ కావు. పురుషులతో పాటు మహిళలు కూడా నేరాలు చేస్తారు, జైల్లో చాలామంది ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం పురుషులే చేస్తారు. ఇప్పుడు భార్యలను చంపేసే భర్తలు చాలామంది ఉన్నారు, ఎక్కువైపోయారు. బట్ భర్తలను చంపేసిన భార్యలు కూడా ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు? నిన్ననే కూకట్పల్లిలో మాధవరెడ్డి ఎవరో పేరున్నారు, వ్యసనాలకు బానిసైన ఒక మహిళ 2006లో వివాహం అయిందంట. అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుని, అక్రమ సంబంధాలు వద్దు వ్యసనాలు మానుకున్నందుకు భర్తని చంపేసింది, మెడ పిసికి చంపేసి నాకేం తెలియదు తాగేసి కింద పడి చచ్చిపోయాడని చెప్పింది. పోలీసులు బయటికి తీశారు, అరెస్ట్ చేశారు. ఆ కుటుంబం చిన్న భిన్న 2 పిల్లలు. మరి ఇవి కూడా ఉంటాయి, కొన్ని హైలైట్ అవుతాయి, కొన్ని హైలైట్ కావు. ఇక్కడ కూడా అంతే. నేనేమంటానంటే అసలు బస్సుల్లో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించట్లేదంటే ఎస్ ప్రవర్తిస్తారు, ఉన్నారు, ఆ దుర్మార్గులు ఉన్నారు, ఆ కామాంధులు ఉన్నారు, ఆ కీచుకులు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, ఉద్దేశపూర్వకంగా టచ్ చేయడం, బస్సు కొంత స్పేస్ ఉన్నా కూడా కావాలని వెళ్ళి అతుక్కోవడం, సెక్షువల్గా హెరాస్మెంట్ చేసేవాళ్ళు బస్సుల్లో ఉన్నారు, తప్పే లేదు దాంట్లో. వాళ్ళని మామూలుగా కాదు, చట్టం ముందు నిలబెట్టాలి. కానీ ఈ దీపక్ అంశంలో మాత్రం అతను చేయని తప్పుకు బలయ్యాడని ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు షింజిత తను అసభ్యంగా తాకాడు, ఓకే అనుకుందాం, తాకాడు, ఏం చేయాలి? తనకు 36 ఏళ్ల వయసు, దుబాయ్లో కూడా జాబ్ చేసి వచ్చారట ఆవిడ, భర్త అక్కడ ఉంటారట. మరి ఏం చేయాలి? చంపకేసి కొట్టాలి, 2 చెంపలు వాయించాలి. నిజంగానే అతను ఉద్దేశపూర్వకంగా తాకాడు అని షింజిత భావించి ఉంటే, లేదా బస్సు కండక్టర్కి డ్రైవర్కి చెప్పాలి, లేదా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి, చూసారా వీడు ఏం చేస్తూ ఉన్నాడు అని. వాళ్ళే 4 తగిలిస్తారు, దేహశుద్ధి చేస్తారు. లేదు 100 ఫోన్ ఉంది కదా, మనం రీల్స్ తీసేంత ఉన్న శ్రద్ధ 100 చేయొచ్చు కదా, ఫోన్ చేస్తే బస్ దగ్గరికే వస్తారు పోలీసులు. లేదు డ్రైవర్కి చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్కి పంపించండి, వీడు ఆడవాడలు అసభ్యంగా తాకుతూ ఉన్నాడు అని.
అది చేయలేదు. సరే, రీల్స్ మీదే శ్రద్ధ పెట్టారు. ఒక రీల్ తీశారు, పోస్ట్ చేశారు తనకు జరిగిన ఆ ఇబ్బందికరమైన వ్యవహారాన్ని. ఆ తర్వాతైనా బస్సు దిగాకైనా ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో నా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది, అతని పైన ఎవరో కనుక్కొని కేసు పెట్టండి అని ఆవిడను కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ కూడా చేయలేదు. మరి దేనికోసం అమ్మా ఇదంతా కూడా? రీల్స్ కోసమా? అతను ముందుకెళ్తా ఉన్నాడు, ఆ అమ్మాయి వెనక ఉంది. వెనక ఎవరున్నారని కూడా ఆ వీడియోలో పెద్దగా అతను చూసినట్టు కనిపించట్లేదు. పైగా రీల్ తీసేటప్పుడు కరెక్ట్గా అతను ముందుకు నడుస్తూ చెయ్యి ఇలా కొద్దిగా తాకింది, కొద్దిగా తాకినట్లుగా ఉంది అది. ఆవిడ తాకడానికి ఆవిడ సెల్ఫీ పట్టుకుని కొంత వెనక్కి మూవ్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. సరే, తాకాడు అనుకుందాం. తాకినప్పుడు సహజంగా స్త్రీకి ఏం రావాలి? కోపం రావాలి, ఆగ్రహం రావాలి, ఆవేదన రావాలి, అన్నీ రావాలి. కానీ ఆవిడ ఆ వీడియో తీస్తూ కొద్దిగా టచ్ అయ్యాక నవ్వుతూ ఉన్నారు. అరే, ఈరోజు నాకు ఇన్స్టాలో ఫేస్బుక్లో రీల్ ఒకటి అప్లోడ్ చేయడానికి మంచి కంటెంట్ దొరికింది కదా అన్న నవ్వు కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మంది నెటిజన్లు ఇదే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ నెటిజన్లు ఏదో ముందే చూసుంటే బాగుండేదేమో, మరి ఆ దీపక్ అన్న ప్రాణాలతో ఉండేవాడేమో. ఒకవేళ దీపక్ ప్రాణాలతో ఉంటే దీపక్నే ఇప్పటికీ అరెస్ట్ చేయాలి, జైల్లో వెళ్ళి అనేవాళ్లే, డౌట్ లేదు దాంట్లో. అతను చనిపోయాడు కాబట్టి అరే ఎందుకు చనిపోయాడు అన్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే బయటపడిన వ్యవహారం ఇది. అంటే చనిపోయి తన నిజాయితీని తను నిరూపించుకున్నాడేమో దీపక్ అని భావించాల్సి ఉంటుందేమో. నేను ఆ అమ్మాయిని కూడా ఏం దెబ్బపట్టలేదు. నిజంగా తాకి ఉంటే రీల్ పోస్ట్ చేసి ఒక కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేదేమో. ఏ కంప్లైంట్ లేదు, ఏమీ లేదు, కేవలం రీల్ కోసం. యువత రీల్స్ పిచ్చిలో, సోషల్ మీడియాలో పిచ్చిలో ఎలా తయారవుతున్నారో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రాణాలు పోతున్నాయి. నేను ఆడవాళ్ళని అంటలేదు, మగవాళ్ళు కూడా, పురుషులు కూడా రకరకాల విన్యాసాలు చేస్తారు రీల్స్లో, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వీటిల్లో. అదేంటో కానీ మంచి మాటలు చెప్పేవాడు, మంచిగా రీల్స్ చేసేవాళ్ళు, మహిళలు కానీ, పురుషులు కానీ, యువత కానీ, వాళ్ళకి పెద్దగా ఫాలోవర్స్ ఉండరు. ఒకవేళ వచ్చినా కూడా చాలా లేట్గా, స్లోగా వస్తారు పాపం. కానీ అంగాంగ ప్రదర్శన చేసేవాళ్ళు, బట్టలు ఇప్పేసి డ్యాన్సులు చేసేవాళ్ళు, పిచ్చి పిచ్చిగా గంతులు వేసేవాళ్ళు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు బాగా వైరల్ అవుతారు. వెంటనే ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఇది మనకున్న దౌర్భాగ్యం. అక్కడ దాకా ఎందుకు ఎగ్జాంపుల్, మొన్ననే కరీంనగర్లో ఒక భార్యాభర్త ఒక 1000 మందికి ఏమో వలేశారు. ఒక 100 మంది పురుషులు ఆ భార్య దగ్గరికి వచ్చారు, భార్యతో శృంగారం చేశారట. ఆ 100 మందిని వీడియోలు తీసి భర్త ఏం చేశారు, భార్యాభర్త కలిసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మంచిగా ఫ్లాటు, కారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. ఒక బాధితుడు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాడు, ఎవరో లానీ ఓనర్ అట. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో తప్పదు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ వ్యవహారం అంతా బయటపడింది. ఆ వ్యవహారం బయటపడ్డాక పోలీసులు చెప్పిన ఆధారాల ప్రకారం అసలు ఈవిడ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఇలా ఫేస్బుక్లో వీడియోలు పెట్టి మగవాళ్ళని ఆకర్షించి ఆ వీడియోలు తీయించి వాళ్ళని బెదిరించారు. అప్పుడు ఆవిడ ఫాలోవర్స్ ఎంత ఉన్నారో తెలుసా? యూట్యూబ్లో ఒక 1400, 1500 ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 1400, 1500 ఉన్నారు. ఆవిడ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల హాట్ టాపిక్ కాగానే, వైరల్ కాగానే ఆవిడ ఫోటోలు, వీడియోలు కూడా ఫాలోవర్స్ తగ్గాలి కదా. ఈవిడేం మహిళ, వీడేం భర్త, అసలు ఇదేం కుటుంబం అని ఆ ఉన్న 1500, 1400 ఏం రావాలి, ఏ 100కో 0కో రావాలి. కామెడీ ఏంటో తెలుసా ఆశ్చర్యం? 1400 ఉన్న యూట్యూబ్ కాస్త 10,000కి వెళ్ళిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఉన్న 1500 కాస్త 10,000 దాటిపోయింది. అదేంటది? వాళ్ళు క్రిమినల్స్ అని తెలిసినా ఫాలో అవుతున్నారంటే, క్రిమినల్స్ అని తెలిసాక ఫాలోవర్స్ పెరిగారంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది, ఛీ అనిపించింది ఆ ఫాలో అవుతున్న వాళ్ళని. ఒకడు మన సీతాదేవిని తిట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, వాడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, బండబూతులు తిడుతూ ఉన్నాడు. వాడిని ఎవరు ఏం చేయలేరు, మన దేశానికి ఏం తీసుకురాలేరు, చట్టం ముందు నిలబెట్టలేరు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వాడికి వేయాల్సిన శిక్ష ఏంటంటే ఫాలోవర్స్ తగ్గిపోవాలి, వాడికి వ్యూస్ తగ్గిపోవాలి, అదే వాడికి వేసే శిక్ష. అంటే ఏదో కొద్దిమంది మాత్రం తగ్గారు, ఫాలోవర్స్ పాపం తగ్గారు లక్షల్లోనే, ఇంకా అతను చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం ఫాలోవర్స్ పెరిగేశారు ఈ దంపతులకి. సో సోషల్ మీడియా ఇంత ఘోరంగా, నీచంగా, దారుణంగా తయారైపోయింది. మన సజ్జనార్ గారు కూడా ఏదో పోస్ట్ పెట్టారు, అది వైరల్ అవుతూ ఉంది. మీకు లక్కీ డ్రా నిర్వహిస్తాం, 300 కట్టండి, 200 కట్టండి, BMW కారు ఇస్తాం, ఐఫోన్లు ఇస్తాం. ఎవర్రా మీరంతా? ఒకడేమో రోడ్ల మీద డబ్బులు ఎగరేస్తాడు. ఎవర్రా మీరంతా? బెట్టింగ్ యాప్లు సార్, బెట్టింగ్ యాప్ అయిపోయింది, ఇది ఒకటి తయారైంది. సో సోషల్ మీడియా అంటే ఎలా అయిపోయింది అంటే చెత్త కుప్ప. చెత్త కుప్ప తెలుసు కదా, మొత్తం చెత్తే ఉంటుంది, మొత్తం స్క్రాపే ఉంటుంది.
ఏదో అక్కడక్కడయో అలా అయిపోయింది పరిస్థితి. ఇలాంటి రీల్స్ కోసం ప్రాణాలు తీసేవాళ్ళు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని వ్యభిచార దందా చేసేవాళ్ళు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ఆ ఫేమ్ని అడ్డం పెట్టుకొని బెట్టింగ్ యాప్లు, లక్కీ డ్రాలు, లక్కీ డిప్లని ఒకటి కాదు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని జరుగుతున్న క్రైము మామూలుగా కాదు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనడు కోసం ఇదే హైదరాబాదులో తల్లిని చంపేసింది ఒక 17 ఏళ్ల అమ్మాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనడు కోసం, ఇలా ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడిని నమ్మేసి 20 ఏళ్ళు పెంచిన తల్లి తండ్రి మాత్రం నమ్మరే, 20 రోజుల క్రితం పరిచయమైనడు కోసం మాత్రం వెళ్ళిపోతారు. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా అలాగే తయారయ్యారు. సో సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి యువత. నిజానిజాలు తెలుసుకొని మన కామెంట్, మన అభిప్రాయం చెప్పొచ్చు, చెప్పాలి. తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలు ఈ కళాశాలకి, ఇంటర్మీడియట్, 10th వాళ్ళకి సోషల్ మీడియా పట్ల మరీ అంత వాళ్ళు అడిక్ట్ అయిపోయేలాగా ఉండకండి. ఒక కంట కనిపెడుతూ ఉండండి. చాలా చాలా డేంజర్గా సోషల్ మీడియా తయారైంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ దీపక్ షింజిత ఉదంతం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన, కేరళలో జరిగిన దీపక్ షింజిత ఇన్సిడెంట్ పైన ఎవరి తప్పు ఎవరిది ఒప్పు మనం డిసైడ్ చేయలేం. బట్ ఇప్పటివరకు ఉన్న ఆధారాల ప్రకారం, ఇప్పటివరకు కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాల ప్రకారం ఉద్దేశపూర్వకంగా షింజిత తీసినట్లు, దానికి మనస్తాపానికి గురై దీపక్ చనిపోయినట్టు అర్థమవుతూ ఉంది. దీని వెనక మరో కోణం ఏమైనా ఉందా అని పోలీసులు, అక్కడ మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది, కేరళలో రిపోర్ట్ కోరింది కూడా. సో చూద్దాం మరి ఏం జరుగుతాం. సోషల్ మీడియా పట్ల మాత్రం చాలా జాగ్రత్త. ఈ వీడియో పైన, కేరళ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.